నటసింహం నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాను హిట్ అని చెప్పడం కోసం కొన్ని కులగజ్జి వెబ్సైట్స్ ఆపసోపాల పడుతున్నాయి. ఫేక్ కలెక్షన్స్ వేస్తూ డ్యూటీని చాలా బాగా చేస్తున్నాయి. అయితే కేవలం బాలకృష్ణ గారి సినిమాకు ఎంత ఫేక్ చేసుకున్నా పర్వాలేదు. కానీ వాళ్ళు చేస్తున్న దారుణం ఏమిటంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రానికి కలెక్షన్స్ భారీగా తగ్గించి ఆ డిస్కౌంట్లను బాలకృష్ణ గారి సినిమాకు యాడ్ చేస్తున్నారు. ఇప్పుడు సృష్టిలోని ఒక అద్భుతమైన వింతను పరిశీలిద్దాం. కులగజ్జి వెబ్సైట్లు ఇచ్చిన డేటా ప్రకారం గేమ్ చేంజర్ డాకు మహారాజ్ కలెక్షన్స్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ట్యూస్డే అంటే మంగళవారం నాడు గేమ్ చేంజర్ 135,000 టికెట్స్ సోల్డ్ అవుట్ అయ్యాయి. కానీ ఏపీటీఎస్ షేర్ను కేవలం 3.85 కోట్లుగా మాత్రమే చూపించారు. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే బుధవారం నాడు డాకు మహారాజ్ టోటల్ టికెట్స్ 119,000 సోల్డ్ అవుట్ అయ్యాయి. అంటే గేమ్ చేంజర్ కంటే 16,000 టికెట్స్ తక్కువగా సోల్డ్ అవుట్ అయ్యాయన్నమాట. కానీ షేర్స్ చూడండి, గేమ్ చేంజర్ కు 3,85,00,000 చూపించారు. డాకు మహారాజ్ కు ఇంచుమించు డబుల్ 7,22,00,000 షేర్ చూపించారు. కింద వ్రాసిన లైన్ చదవండి. మీ ఇద్దరి దరిద్రులు చెప్పాలిరా అని అన్నారు. ఆ ఇద్దరు దరిద్రులు ఎవరో కాదు, ఆంధ్ర బాక్స్ ఆఫీసర్ గాడు, మరొకడు T360 గాడు. వీళ్ళిద్దరిలో ఉండేది కులగజ్జి అనే కామన్ ఫ్యాక్టర్ మాత్రమే కాదు, డబ్బు తీసుకుని ఎన్ని లుచ్చా పనులైనా సరే చేసే రకాలన్నమాట వీళ్ళు. ఇక వీళ్ళిద్దరిని ఉద్దేశిస్తూ ఎవరో వ్రాసిన ఒక ఇంట్రెస్టింగ్ ట్వీట్ ను చదువుదాం. నవ్వి పోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టే ఉంది. డాకుకి బోకు సైట్లు విడుదల చేస్తున్న కలెక్షన్లు చూస్తుంటే అవి నిజమా ఫేకా అనే విషయం పక్కన పెడితే సుమారు 1,00,000 టికెట్లు తెగితే డాకుకు వచ్చిన షేరు తెలుగు రాష్ట్రాల్లో 7,22,00,000 అట. అదే 1,00,000 టికెట్ల గేమ్ చేంజర్కి తెగితే మాత్రం వచ్చిన షేరు 3,85,00,000 అట. సాక్ష్యాలు పెడితే కొన్ని సత్సంబంధాలు తెగిపోతాయని ఆగుతున్నాం. కానీ డబ్బిస్తే పెంట తినే బాక్స్ ఆఫీస్ సైట్లకి ఏమని చెబుతాం, ఎంతని చెబుతాం? వాటిని ప్రూఫ్లుగా తీసుకొచ్చి రుద్దితే నవ్వేసి అవాయిడ్ చేయడం తప్ప చేసేదేముంది? ఈ ట్వీట్ని చదివిన ఆ వెబ్సైట్ అడ్మిన్స్ కు నిజంగా సిగ్గు చీము నెత్తురు ఉంటే ఆత్మహత్య చేసుకుంటారు లేదా పిచ్చి వాళ్ళు అయిపోతారు. అయితే వారికి ఆ సిగ్గు చీము నెత్తురు లేవు కాబట్టి అన్నీ దులిపేసుకుని పళ్ళు గిలించుకుంటూ నవ్వుకుంటూ పోతారన్నమాట.